పప్పు చారు ఉప్పు చేప అని ఒక పాట ఉంటుంది కదా, ఈరోజు అది చేస్తున్నా. వాళ్ళు టిఫిన్లు పెట్టేశాను, తిని కూర్చున్నారు లోపల. చక్కగా చిక్కగా పెట్టక్కర్ నేనేం వేయలే ఇందులో. ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కోసేసాను, 4 పచ్చిమిరపకాయలు వేసా, ఇన్ని మామిడికాయ ముక్కలు వేసా, కరివేపాకు కొత్తిమీర. పండుగప్ప ఉప్పు చేప ముక్కలు ఈ రెండే ఇద్దరికి, చెరొకటి చాలు. ఇంతకన్నా ఎక్కువ తినలేరు చేపని. నొప్పులు ఉంటాయి, కళ్ళాడుతూ ఉంటాయి నొప్పులు. వాటిలో పడేసేది మా అమ్మ ఒక 5-6 ముక్కలు. ఎంతమంది తింటున్నారో అన్ని ముక్కలు. వీటిలో ఇంకా కాయగూరలు బోయగూరలు ఇష్టానికి వేసామనుకో, ఉప్పు చేపను చూసి తినేదానికి తెలియదు. మీరు వచ్చినప్పుడల్లా బిర్యానీలు, చికెన్లు, చేపలు ఇవే కదా. ఇవాళ వెరైటీ. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా. మొన్ననే నేను మళ్ళీ చాలా రోజులైంది మళ్ళీ మధ్య చేసి, అందుకని మొన్న ఏమొచ్చిందంటే గోంగూర ఎండ్రాయిల్ వచ్చింది. దానికంటే ముందు కూడా ఏమో వచ్చింది. ఇప్పుడు ఇది కనిపించింది నాకు, ఇది చదువుతానమ్మా. అఖిల్ చౌదరి, జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే మీ మద్రాస్ జీవితం ఎంతో ఆనందం అయినది అమ్మమ్మ. బాధలు, కష్టాలు, ఆనందాలు, సంతోషాలు అన్నీ మెడ్రాస్లోనే వచ్చాయి. మీకు చాలా మెమరీస్ ఉన్నాయి మెడ్రాస్లో. తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఏమీ తెలియకుండా 3 పిల్లలని వేసుకొని మెడ్రాస్ వెళ్ళారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో. అలాగే సక్సెస్ వచ్చిన తరువాత మరికొన్ని సంతోషకరమైన రాత్రులు. మీ జీవితం ఒక పుస్తకం అమ్మ. మెడ్రాస్ అనే మహాసంగ్రామంలో బతుకు బాట కట్టారు, నిలతొక్కుకొని నిలిచారు, బిడ్డల జీవితాలు బాగు చేశారు. లవ్స్ పెట్టారు. పేరు అఖిల్ చౌదరి. అమ్మాయో అబ్బాయో తెలీదమ్మా, అమ్మమ్మ అని సంబోధించావు అంటే చాలా మా పిల్లల కంటే చిన్నదానమేమో, కానీ చాలా విషయాలు మాట్లాడావు. నువ్వు మాట్లాడుతున్నప్పుడే అందులో వాస్తవాలు ఉన్నాయి. అన్నీ ఇంచుమించు కాదు, అన్నీ వాస్తవాలే. మరి నువ్వు నాకేమన్నా బాగా తెలిసేమో, మేము గుడివాడలో ఉన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి ఏమో నాకు తెలియట్లా, కానీ చాలా వాస్తవాలు మాట్లాడావు. చదువుతున్నప్పుడే నాకు ఒళ్ళంతా కొంచెం గగురు పొడిచింది. ఇన్ని విషయాలు తెలిసిన పిల్లలు ఇంకా ఉన్నారా? పిల్లలు మళ్ళీ అమ్మమ్మ అని పెట్టావు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే విన్నావో, మరి నీకు ఇలా తోచిందో నాకు తెలియట్లేదు. నిజమే, అటువంటి మద్రాస్ అనే మహానగరంలో ఇంతంత పిల్లలే, పెద్దవాళ్ళు కూడా కాదు, చాలా చిన్న పిల్లలే తీసుకుని వెళ్ళినామంటే, అదే చెప్తున్నానుగా, దేవుడు తోడు లేకపోతే ఇవన్నీ నా ఒక్కదానిలో అయ్యేది కాదు. పెద్ద నేను అంత సాహసవంతురాలనో డబ్బులు ఉన్నదాన్నో కాదు, కానీ ఏదో ఆ దేవుడి దయవల్ల లాక్కొచ్చేసాం. అదంతా భగవంతుడి ఆశీర్వాదం, అండ. అందుకే ఇలా రాగలిగామమ్మ. నాకు ఇంకోటి ఏంటంటే బాగా నమ్మకం, మంచి మనసుని మేము డబ్బా కొట్టుకోవటం కాదు. పెద్దవాళ్ళు ఎక్కువ ద్వేషం అనేది ఉండదు, ఎవరిని ద్వేషించను, అవసరం లేకుండా ఎందుకు. అందుకని మంచి మనసుతో ఉండడానికే 100% నేను ట్రై చేస్తా. అందులో ఒకటి కర్ర పోతే మనం ఏం చేయలేము దానికి. అదే నాకు నా బిడ్డలకి శ్రీరామ రక్ష. మాది హనుమాన్ జంక్షన్ అమ్మ. మీ మాటలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అమ్మ. హనుమాన్ జంక్షన్ చాలామంది అమ్మాజీ గంట, అవును చాలాసార్లు చేసావు కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సూపర్ టేస్టీ అమ్మ. వాణిశ్రీ శ్రీకుమారి మద్దూరిన ఏదో ఉంది. హాయ్ నానమ్మ, బాగున్నారా? చాలా బాగా వండారు. నేను వెజిటేరియన్ అయినా కూడా వీడియో మాత్రం చూసా. నా ఫ్రెండ్కి ఫ్రాన్స్ అంటే ఇష్టం, దానికి చేసి పెడతా. ఓహో అలాగా, నువ్వు తినపోయినా మీ ఫ్రెండ్స్ కోసం చేసి పెడతావా? ఓకే, థ్యాంక్ యూ. అవునులే, ఆడవాళ్ళు తినపోయినా వాళ్ళ హస్బెండ్ల కోసం చేసి పెడుతున్నారు కదా, లవ్స్ అనమాట, అలా వండి పెట్టించేస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ అమ్మ, నైస్ రెసిపీ సావిత్రి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. సూపర్ అమ్మ, చాలా బాగుంది. విమలా కుమారి, థ్యాంక్ యూ అమ్మ.
హ్యాపీ బర్త్డే అమ్మ, సాంగ్ సూపర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చక్కగా చెప్పారమ్మా ఏ విషయం గురించో మరి. శాంతకుమారి అమ్మ బాగుంది, పాటలు పాడండి. ఏంటి అమ్మా, దేవుని పాటలు పాడండి. ఓకే ఓకే, సినిమా కాదు, సినిమా కాకుండా దేవుడు భజనలు అయి నాకు రావు. దేవుడు పాటలు పాడమన్నా కూడా ఆ సినిమాల్లో ఏ పాడతా, ఆ దేవుడి ఈ భజనలు కీర్తనలు మరి అయి రావుగా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వి రాజశ్రీ ఊటుకూరి, హాయ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. మీ గోంగూర నాన్ వెజ్ కూర చూశాను, నేను వెజ్ అయినా చూశాను. మీరంటే ఇష్టం కాబట్టి అన్నీ చూస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాజశ్రీ గారు. ఎప్పుడు ప్రతి వీడియో చూస్తారు, ప్రతి వీడియోకి కామెంట్ పెడతారు. హాయ్ అమ్మ ఊటుకూరు లక్ష్మి, థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ 73 బర్త్డేగా గ్రానీ, థ్యాంక్ యూ అమ్మ. ఋతు, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, సూపర్ అండ్ గోంగూర రొయ్యల కూర బాగుంది, పాట సూపర్ ఋతు. థ్యాంక్ యూ అండి ఋతు గారు. ఏంటి శోభ లేదుగా అన్నావు, ఏంటో నాకు అర్థం కాల. ఓకే అమ్మ. హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? మీ ఫస్ట్ వీడియోస్ నుంచి అన్నీ చూస్తున్నాను. మీరు మీరు ఇండిపెండెంట్గా ఉండడం బాగుంది. ఎవరు? లావణ్య నిమ్మల, థ్యాంక్ యూ అమ్మ. రమాదేవి, అమ్మ 3 months బాబుకి బాదం ఆయిల్ పెట్టవచ్చా? మాకు మేగడ దొరకదు. ఎందుకు దొరకదమ్మా మేగడ? మేగడ షాపుల్లోనే కాదు, మన ఇంట్లో పాలు కాచుకుంటాం కదా, పాల మీద మేగడే, పెరుగు మీద కాదు. ఆ పాల మీద మేగడే. పాలు కాసినప్పుడల్లా నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి పెట్టండి, సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచండి, పక్కన పెట్టేయండి. ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు మేగడ వస్తుంది అందులో. అది తీసి పెట్టుకోండి, మళ్ళీ వేడి చేయండి పాలు. 2-3 సార్లు వేడి చేస్తే అంత మేగడ వస్తుంది తెలుసా. అదే చాలు. బాదం పప్పులు రాత్రిపూట నానబెట్టండి, తోలు తీసేయండి. ఆ పప్పు ఈ మేగడ కలిపి సానో లేకపోతే ఏయో ఉంటాయి నోటారు, లేకపోతే మిక్సీ శుభ్రంగా చేసేసి అది రాయండి, చాలా బాగుంటుంది. చాలా స్మూత్, చాలా పిల్లలు కళకళలాడుతూ ఉంటారు, మెరిసిపోతారు. ఓకేనమ్మా, చెయ్యండి, తప్పులేదు. లేదా బాదం నూనె దొరికిందంటే రాయొచ్చు బాడీకి, తప్పులేదు. ఓకే అమ్మ. హాయ్ ఆంటీ, నైస్ రెసిపీ. ఫ్రమ్ వేర్ డిడ్ యూ బై డ్రై ప్రాన్స్? ఏఎం. హాయ్ ఆంటీ, నైస్ రెసిపీ. ఫ్రమ్ వేర్ డిడ్ యూ డ్రై ప్రాన్స్? ఎక్కడంటే ఎక్కడ దొరుకుతాయనా దీని అర్థం. మరి నాకు అర్థమైంది, అది దొరుకుతాయమ్మా, ఇక ప్రతి చోట దొరకవు. ఈ డ్రై ఫిష్ అమ్మే చోట్ల సంతలు అంటారు, సంతల్లో దొరుకుతాయి. లేదా పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, ఆ షాపుల కంటూ ఉంటాయి, ప్రతి ఊరికే ఉంటుంది. కానీ అవి ఎక్కడ ఉంటాయో మరి తెలుసుకోవచ్చు. లేకపోతే నేను ఊళ్ళు వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు, గుడివాడ వెళ్ళినప్పుడు, బందర్ వెళ్ళినప్పుడు, కాకినాడ, మీరు అటు సైడ్ వాళ్ళు అయితే బోల్డ్ ఊళ్ళు ఉన్నాయి, ఇవి దొరికాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సుధారవి, అమ్మ ఈ నెల 18th మీ బర్త్డే, అదే కదా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ అమ్మ, మై గాడ్ బ్లెస్ యూ. అబ్బో బోల్డ్ లవ్స్ పెట్టేసావు అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అడ్వాన్స్గా బర్త్డే విషెస్ చెప్పేశావు, చాలా థ్యాంక్స్ అమ్మ. వచ్చేస్తుంది చూద్దరు కానీ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అయ్యబ్బా, నీ బర్త్డే ఈ మంత్లోనే కదా, త్వరలో ఆ వీడియో కూడా పెట్టండి. హ్యాపీ బర్త్డే అమ్మ, చాలా లవ్స్ పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. వస్తుంది చూడండి. మమ్మీ సూపర్. వైభవ మామిడి, వైభవ మామిడి అంట, థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అమ్మ, మీరు ఎండు రొయ్యలు ఎక్కడ తీసుకున్నారు? దయచేసి చెప్పండి. అదే చెప్పానమ్మా ఇప్పుడు. లీలా గోరిపత్తి ఏదో ఉంది. ఇదేమ్మా ఉంటే ఎక్కడ తీసుకున్నారంటే అటు షాపులు ఏమి ప్రత్యేకించి ఉండవు, సంతలు ఉంటే మీ వాళ్ళలో అక్కడ ఉంటాయి, లేకపోతే బజార్లో, లేకపోతే ఏదైనా చుట్టుపక్కల టౌన్కి వెళ్ళినప్పుడు పచ్చి చేపలు ఉండే మార్కెట్కి వెళ్తే పక్కనే అవి కూడా ఉంటాయి. ఎండు రొయ్యలు ఎక్కువగానే దొరుకుతాయి. పెద్ద పెద్ద ఉప్పు చేపలు, పెద్ద పండుగప్పలు అలాంటివి అయితే మోసపోతూ ఉంటాం, కానీ ఎండు రొయ్యలు ఏం లేదు, ఎక్కడైనా దొరుకుతాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సూపర్. నమస్తే అమ్మ, నేను మీ వీడియోస్ అన్నీ చూస్తానమ్మా. ఒక విషయం అడుగుతాను, చెప్పండి. మనం ఎంత మంచిగా ఉన్నా కొందరు బ్యాడ్ చేస్తారు. అన్ని క్వాలిటీసు ఉన్నా మీకు ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా? చెప్పండి అమ్మ. ఇక్కడ ఎదుటి వాళ్ళకి మన క్వాలిటీస్తో పని లేదు, ఎదుటి వాళ్ళతో ఉన్నది తీర్చుకోవాలి,
అప్పుడు మన క్వాలిటీస్తో వాళ్ళకి అసలు అవసరమే లేదు. వాళ్ళకి అది డోంట్ కేర్. మనకి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మమ్మ అనేది ఒక కుండకైతే మూతేస్తామమ్మా, మూత పెడతాం. మన ఇంట్లో కుండ వద్దని కుండలు అనేవాళ్ళు కదా, అప్పుడు నీళ్ళు పోసుకునేవాళ్ళం. కుండకి మూతేస్తాం, లోకానికి మూతేస్తామా? లోకం మన చేతుల్లో లేదు. మన ఇంట్లో కుండే మన చేతుల్లో ఉంది. మన గౌరవమే మన చేతుల్లో ఉంది. మన సంపాదనే మన చేతుల్లో ఉంది. మన బాధ్యతే మన చేతుల్లో ఉంది. మన సంస్కారమే మన చేతుల్లో ఉంటుంది. ఎవరో ఏదో అంటున్నారని డోంట్ కేర్. నేను అస్సలు పట్టించుకోను. నాకు సంబంధమే లేదు. లోకులు కాకులు కావు కావు నరుకుతాయి. అటు ఎంత దూరం తోలినా అసలు ఆ కావు అరుపును మనం ఆపుతామా? ఆపలేము. కాబట్టి అవన్నీ పట్టించుకోకండి. నా సలహా, సజెషన్ అన్నీ అవే. మీకు ఉంటాయా అని అడిగారు, మీరు ఫేస్ చేశారని అడుగుతున్నావు కాబట్టి చెప్పానమ్మా. థ్యాంక్ యూ. బెస్ట్ అమ్మా. వాడిది వజ్రపు పద్మ అనుకుంటా. వజ్రపు పద్మ. బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నా నేమ్ అఖిల్. అమ్మమ్మ, మీరు ఎప్పుడు చదివినా అఖిల అని చదువుతారుగా గర్ల్ నేము. నేను బాయ్ని. ఈరోజు మీ బర్త్డే అమ్మమ్మ గారు. మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నేను బ్రతికి ఉన్నంత వరకు మీరు కూడా ఉండాలి. ఓయ్ బ్లాగ్స్ చేస్తూ ఉండాలి. మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. మీ వీడియోస్ రాకపోతే నేను ఉండలేను. అడెక్ట్ అయిపోయాను. అబ్బా బాబోయ్, ఏం పేరు ఇదే? అఖిల్ చౌదరి. ఆల్రెడీ ఒకటి చదివినట్టున్నాను నేను. నీ వయసు ఎంతో నాకు తెలీదు. నువ్వు ఉన్నంతకాలం నన్ను ఉండమంటున్నావు. అదెలా సాధ్యం? వాట్ టు డూ అన్నట్టు అది ఎలా సాధ్యం? అందుకని అయినా నీ ఆశ ఉంది చూడు. ఎవరో ఒక అమ్మ వీడియోలు మాత్రమే చూస్తున్నావు. నా గురించి కొద్దిగా గొప్ప నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు నీకు, అంతే కదా? ఆ మాత్రానికే నేను ఉన్నంతకాలం నువ్వు ఉండాలమ్మా అంటున్నావు చూడు. అది ఇవన్నీ ఈ భగవంతుడు ఇచ్చిన వరాలు అన్నమాట మీలాంటి వాళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అఖిల్. హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? ఎస్విఏ అంటమ్మా. హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? ఇంతకు ముందు వీడియోలో ఎస్విఏ అంటే ఏమిటి అని మీరు అన్నారు, అందుకే ఈ వీడియోలో మెసేజ్ చేశానమ్మా. అమ్మ, మీరు మెసేజ్ చదువుతుంటే మాతో మాట్లాడుతూ కలిసి ఉన్నట్టే ఉంటుందమ్మా. మీరు ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానని 100 నమస్కారాలు పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మ, మీరు నిజంగా ఆత్మాభిమానం ఉన్నవారు. పిల్లల మీద పడి గంతులు వేయకూడదు అని మీరు చెప్తే భలే నవ్వొచ్చింది. అన్ని వాస్తవాలు చెప్పారు. ఎవరు చెప్పారు? సువర్ణ సత్య అమ్మ. సువర్ణ సత్య అంటే చెప్పాను. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మ్యాటర్ ఏదో వచ్చింది, చెప్పాను. పిల్లల మీద పడి గంతులు వేయకూడదు. మరి ఎందుకు అనవసరంగా గంతులు? ఉన్నది ఊడేది ఏదో చెప్తారులే, ఉన్నది పోయింది అది పోయింది అన్నట్టు ప్రేమలు తగ్గించుకోకూడదు, గంతులు వేయకూడదు. వాళ్ళు వేసినా కూడా మూసుకుని కూర్చోవాలి. వయసు అయిపోయింది కదా, గంతులేసి ఏమీ ఎరగదీసేస్తాం మనం? ఏమీ ఎరగదీయం. అంటే మనకు వచ్చినట్టు వయసు వాళ్ళకి వయసులు వస్తాయి. ఇది వెళ్తూ ఉంటుంది, జీవిత చక్రం అనమాట. అందుకని ఒకరినొకరు అనుకునే పద్ధతే లేదు. వెయిటింగ్ అంతే. మన కోసం మనల్ని ఎప్పుడు దేవుడు తీసుకెళ్తాడు, వెయిటింగ్ అంతే తప్పితే వాళ్ళ మీద అరవకూడదు. ఒక వయసు అయిపోయిన తర్వాత మనం ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంచుతున్నాడా భగవంతుడు? తినడానికి ఉండడానికి ఉందా? అంతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నానమ్మ, మీరు తింటూ ఉంటే నోట్లో నీరు వస్తుంది. తినే విధానం నాకు బాగా నచ్చింది. మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటే మీరు విజయవాడ చూడాలనిపిస్తుంది. వెళ్ళి మళ్ళీ చెస్ ఎప్పుడు కొడతారు? ఓహో, బీర్ చేసుకోవడం ద్వారా చెక్స్ కొడుతున్నారా? నీ పొదుపు విషయంలో నేను చాలా వాస్తవం. ఇది అందరూ తెలుసుకోవాల్సింది. యూట్యూబ్ చాలా లేటుగా వచ్చారు మీరు ఒక పుస్తకం, ఒక గైడ్ లాంటి వారు. బటర్ మిల్క్ లస్సీ చేయండి నానమ్మ, వేసవకాలంలో చేసి చూపించండి. థ్యాంక్ యూ అయ్యా, చూపిస్తాను. అవునవును రమ్య, రాయన్ పాషా. అవును, ఆ రోజు మేము మా చెల్లెళ్ళు కూర్చునేది చేపల కూర తిని కూల్ డ్రింక్ తాగి ఇట్లా కొట్టుకున్నాం కదా, ఆ రోజు కూడా చెప్పావు నువ్వు. దాన్ని కొట్టుకోకూడదు, మా బీర్లు కొట్టుకుంటారని. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అదే లస్సీ చేయమన్నావు కదా, చేస్తా రేపు ఎప్పుడన్నా. సూపర్ కర్రీ మై స్వీట్ నాని.
బాగున్నారా? యువర్ శారీ, యువర్ సంగీత్, యువర్ కుకింగ్ వెరీ వెరీ సూపర్. ప్లీజ్ టేక్ కేర్ యువర్ హెల్త్ అని లవ్ చాలా పెట్టావయ్యా. థ్యాంక్ యూ రమ్య వెంకీ. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ సిస్టర్, మీ పిఆర్పి చేయించుకున్నారు ఏంటి? మీరు పిఆర్పి చేయించుకున్నారు, నొప్పులు ఎలా ఉంది, తగ్గాయా? పిఆర్పి ఇంజెక్షన్ ద్వారా తగ్గాయా? నేను చేయించుకోవాలి అనుకుంటున్నా, అందుకే అడిగాను. పిఆర్పి అంటే ఏంటి? నాకు అర్థం అవ్వలేదే. ఏమి ఇంజెక్షను? ఈ మధ్య నేనేమి చేయించుకోలేదే. పిఆర్పి అంటే కరోనా వచ్చిన టైంలో అటు పేర్లే ఈ మందులు. నేను ఒక విషయం మీకు చెప్తున్నా, నేను వేసుకునే షుగర్ ట్యాబ్లెట్ పేరు కూడా నాకు తెలీదు. నిజంగా నమ్మండి, షుగర్ ట్యాబ్లెట్ ఏం ట్యాబ్లెట్ అని చెప్తే నాకు తెలీదు. అంతే. ఇవి పొద్దున, ఇవి మధ్యాహ్నం. షుగర్ తెలుసు, పొద్దున్నే వేసుకునే గ్యాస్ తెలుసు, ఈ రెండింటికని. బీపీది తెలుసు, తిన్న తర్వాత వేసుకోవాలి. కతిమాని నాకు తెలీదు, కానీ ఏ టైంలో ఏది వేసుకోవాలో అక్కడ అరల బాక్సులు ఉంటాయి కదా, వాటిలో సంజయ్ రాసి వెళ్ళిపోద్ది ఏ టైం ఏదని. మధ్యాహ్నం ఇది బ్రేక్ఫాస్ట్ ముందు తర్వాత అలా వేసుకుంటాను తప్పితే షుగర్ ట్యాబ్లెట్ ఇద్దని తెలుసు, కానీ దాని పేరు చదవను, మైండ్లో పెట్టుకోను. నాకు అసలు ఏమీ రాదు, ఈ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఇస్తున్నారు, ఇవన్నీ సెట్ చేసి అక్కడ పెడుతుంది ఆవిడ సంధ్య, నేను వేసేసుకుంటున్నాను అంతే. ఇంకా నాకు తెలీదు. ఒకవేళ నేను మందులను తెప్పించుకున్న తర్వాత ఎప్పుడైనా మిస్ అయితే, ఆ లోపల రాసిన కాగితాలు మిస్ అయితే మళ్ళీ ఫోన్ చేస్తా, వచ్చి కరెక్ట్ చేసి వెళ్ళమని. అంతే నాకు తెలుసు, పేర్లు తెలియదు. ఏమి ఇంజెక్షన్ అంటే అడుగుతున్నావో మాకు తెలియదమ్మా. ఓకే, లవ్ యూ అమ్మ. కూర చాలా ఎక్కువ అయిపోయింది, మీరు ఒక్కరేగా, మరి ఏం చేస్తారు? సుధారాణి. అవును, కూర ఎక్కువైంది అమ్మ. కూర అంటూ ఉంటే పంపించే మార్గాలు ఉండవా? అసలు కూర అంటూ ఉంటే ఎట్లా కొట్టా? ఏదో ఒకళ్ళు ఉంటారు కదా, నాకు ఎవరో ఒకరు పంపించేస్తా. ఓకేనా? కూరలు ఎక్కువైనవి కూడా చూస్తున్నానంటే నా మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చూస్తున్నారో నా వీడియోస్ నాకు అర్థమవుతుంది. ఈ ఎండ్రాయిలు గోంగూర చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇవాళ పిల్లలు లీవులు కదా, హాలిడేస్ కదా, వచ్చారు, మొన్ననే వచ్చారు. అందుకని వాళ్ళకి ఇవాళ వచ్చేప్పుడల్లా బిర్యానీ చేయటం, చికెన్లు వండుతామో చేస్తున్నా. ఇవాళ ఏమన్నారంటే ఈ పప్పుచారు చేసి ఉప్పు చేప చెప్పారు, వెరైటీ. కొంతమంది వెజ్ వాళ్ళకి నచ్చపోవచ్చు, అందుకనే వెజ్ పప్పుచారు కూడా ఉంది కదా. సాంబార్ కాదు, ఓన్లీ పప్పుచారు. ఉప్పు చేప అనే పాట ఉంటుంది కదా, ఈరోజు అది చేస్తున్నా. వాళ్ళు టిఫిన్లు పెట్టేసాను, తిని కూర్చున్నారు లోపల. ఇప్పుడు పప్పుచారు చేసి ఉప్పు చేప రెడీ చేసేటప్పుడు అప్పుడు పిలుస్తా వాళ్ళని. ఓకేనా? వెళ్దాం, రండి, రెడీ చేద్దాం. ఇదిగో అమ్మ పప్పు, చూసారా ఎంత ఉంటే? ఒక 150 గ్రాములు ఉంటుందేమో. రండి, ఇది వేయించుతా. పప్పు వండినా కూడా నేను వేయించుతాను, మీకు తెలుసు. ఇవాళ పప్పుచారు ఉప్పు చేప అని సింపుల్ వంటే. ఇదిగో చూడండి, చక్కగా వేయించుతా. అందాక ఇంక వేడెక్కలేదు కాబట్టి సూపర్గా చేతితో తిప్పుతున్నా. అది వేడెక్కనండి. వేడెక్కిన తర్వాత సింపుల్ పప్పుచారు, అదే పెద్ద ఇదేం కాదు. అన్ని కాయలు కూడా వేసాను. ఈ కాయలన్నీ ఉప్పు చేప ఉండి నంచుకునేటప్పుడు ఆ కాయలన్నీ లెక్క చేయదు, అందుకని పలచగానే పెట్టుకోవచ్చు. సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయని పెట్టే కబురు దొరకల. సాంబార్ ఉల్లిపాయలు చిన్న చిన్న కదా, అవి వేసుకుంటే బాగుంటుంది. వీళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే లోపే సాంబార్ ఉల్లిపాయలు వేసి పెసరకట్టు పెడతాం. కలర్ మారింది, కమ్మన వాసన వస్తుంది. అది పేస్తా కడుక్కొచ్చేదాకా గ్యాస్ ఎందుకు దండగా. ఇదిగో ఇదిగో చూసారా, ఇది పప్పుచారే కదా, ఏతే ఏమైందిలే అని వేయలేదు. చూడండి, పప్పుచారులు అంటే చారు కాగేటప్పుడు వేసుకుంటారు కొందరు, ఇలా కూడా వేసేయచ్చు. మనకి ముఖ్యంగా కావాల్సింది ఈ టమాటా పులుపు అనేదే. పప్పు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇదిగో చూడమ్మా, టమాటాలు 2 టమాటాలు వేసా. ఇదిగో ఒక 5 వెల్లుల్లిపాయలు వేసా. ఇదిగో చిన్న స్పూన్ కదా, 2 స్పూన్లు కూడా అవ్వదు అలా వేసినా కూడా. అదిగో పసుపు వేసా. ఇదిగో అంతే,
మెంతి పొడి వేసా. ఇక ఇక పెట్టేయటమే ఇది. ఇప్పుడు నెయ్యి అదంతా ఇటు పెట్టా. ఓకేనా? అంతే. ఇందులో 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు, అంతకన్నా ఇంకేం కోయను. ఇది చూసారమ్మా, ఇవి ఇది అవుతుంది, అది అవనియండి. ఉల్లిపాయలు చూసారమ్మా ఇట్లా కోసా. ఇగో పచ్చిమిరపకాయలు, ఇగో మామిడికాయలు, చింతపండు పులుసు పోసాను కదా కొంచెం, అది చూపించేదా ఏంటి మీకు మాటల్లో పడి. చింతపండు పిసికి పోసేసానమ్మా. ఇప్పుడు వీటిల్లో అది పప్పులు వేసాననుకో, మళ్ళీ కూడా ఇదిగో పసుపు వేస్తున్నా. ఇదిగో జీలకర్ర పొడి, ఇదిగో ధనియాల పొడి, మెంతి పొడి కూడా వేద్దాం. ఇదిగో మెంతి పొడి. ఇక ఈ పాటికి అవి కాగుతాయి. దీనిలోంచి ఇట్లా లాగే చిన్నది పైపు కావాలి దీని మూతికి, అప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు. అది మా కోడలకి ఎన్నిసార్లు చెప్పినా తెత్తల్లా. ఆ షాపులకు వెళ్తేనే కలిసి పంపుల షాపులు ఉంటాయి, ట్యాపులు సన్నటిది. దీనిలో దూరేస్తుంటే ఈ పక్కకి పెట్టచ్చు. ఎటు కాకుండా పెట్టాడు వాడు, ఏంటో వీళ్ళకి. ఉడికొచ్చింది కదా, కరివేపాకు వేసేసా. తడిలో పెట్టాడుకి ఎంత ఇదే అది. నాయను తడిలో పెడితే అడుగుని టమ్ టమ్ అంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి కుక్కర్లతో. ఇదిగో చూడండి అమ్మ, చక్కగా చిక్కగా పెట్టక్క. నేనేం వేయలే ఇందులో. ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కోసేసా, 4 పచ్చిమిరపకాయలు వేసా, ఇన్ని మామిడికాయ ముక్కలు వేసా, కరివేపాకు, కొత్తిమీర. ఈ వేసవకాలం తగ్గట్టు పలచగానే పెట్టుకోవాలి. సాంబార్లాగా చిక్కగా అన్ని ముక్కలు వేసేసి అట్లా పెట్టుకోకూడదు. వేసవకాలం చాలా సైలెంట్గా ఉండాలన్నమాట. అది ఇదిగో అన్నం ఉడిపోతుంది, సాంబార్ అయిపోతే అన్నం అవ్వగానే ఇప్పుడు మీకేం చేయాలో చూపిస్తాం. మళ్ళీ ఈ పప్పు అంతా అందులో పోసేటప్పటికి అది చిక్కగా ఉద్ది. వీటిలో ఇంకా కాయగూరలు బోయగూరలు ఇష్టానికి వేసామనుకో, ఉప్పు చేపన చూతేనే దానికి తెలియదు. ఇంత పడద్దంటావా? చూస్తా, కొంచెం ఆపేసి ఒట్టి పప్పు తిరగమూత వేయచ్చు వాళ్ళకి తర్వాత. అది చాలు, ఈ మాత్రం చాలు. ఆ పప్పు ఉంటే శుభ్రంగా మెదిపేసి సపరేట్గా రాత్రికి తిరగమూత వేస్తా. అంతా వేస్తే చిక్కబడిపోతాయి. ఇది ఈ మాత్రం ఉంటే చాలు. అది ఇంకోటి, ఇది ఈరోజు ఇది చూడండి, ఇది చూసారా, గోమాత పాడి ఆవు అంటారు చూడు. పాడి ఆవు ఎంత క్లియర్గా కనిపిస్తుందో, చక్కగా పాడి ఆవు బాగుంది. ఇది మా ఫ్రెండ్ చాముండేశ్వరి గారని ఆవిడ ఇచ్చారు. అమెరికా నుంచి వాళ్ళ అమ్మాయిలు ఎవరు ఇచ్చారంట, ఆవిడ అబ్బాయి నాకు తీసుకొచ్చి ఇచ్చారు. నేను వంట చేస్తుంటే చూస్తున్నారు కదా, ఇక్కడ పెట్టుకోండి మీరు ఈ గరిటె పెట్టడానికి అని తీసుకొచ్చి ఇచ్చారు. ఇదిగో చూడండి, మొన్నే తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు గట్లు పెట్టుకోవడానికి. బాగుంది కదా. కానీ ఆవు ఉంది అక్కడ మనసులో అట్లా. కాకపోతే ఏం చేస్తాం, అది వాడే వస్తువులే కదా అనుకుని పెట్టుకోవాలి. ఇదిగో అన్నం వచ్చింది, ఇది వచ్చింది, వెయిట్ పెట్టేసా. ఇదో పని అయిపోద్ది. సాంబారు అయిపోయినాయి, సిమ్లో పెడతా. దీనికి సాంబార్ పొళ్ళు, గేంబార్ పొళ్ళు, అది సాంబార్ కాదు, పప్పు చారు కాబట్టి ఏమీ వేయలేదమ్మా నేను. ఆ జీలకర్ర పొడి కారంతో పాటు వేసా. ఊరికే కాసేపు మూత పెడతాల, సిమ్లో పెట్టా. ఈ లోపల ఉప్పు చేపలు ఏర్పాటు చేస్తాం. ఇదిగో అమ్మ చూసారా, ఇది పండుగప్ప ఉప్పు చేప ముక్కలు. ఈ రెండే ఇద్దరికి చెరొకటి చాలు. ఇంతకన్నా ఎక్కువ తినలేరు చేపని. వండుకున్నది వేరు, కాల్చుకున్నది వేరు. వండుకుంటే 2 చేపలు 2 ముక్కలను తినేయగలరు. వండుకున్నా కూడా ఉప్పు చేప అంటే 2 ముక్కలు, టమాటాలు, వంకాయలు అంతగానే ఎక్కువ తినరు. ఇలా ఒక్కటే కాల్చి తినేదైతే 1 ముక్కే తినగలరు ఆ సాంబార్లో. అందుకని వాళ్ళిద్దరికీ చెరొకటి కాలుస్తాయి. ఇప్పుడు అన్నీ తిరగమాత వేసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత కూడా కాల్చవచ్చు. అంతేనా? ఈ 2 వాళ్ళిద్దరికి. నేను తిన్న ఈరోజు, అందుకని నేను పెట్టుకోలే, వాళ్ళకి చేస్తా. ఇదిగో ఈ నాకు మా కెమెరామ్యాన్కి ఉప్పు చేప తినడం
నేను తినకూడదు, అందుకని మా ఇద్దరికి వేయించుతా. ఆహా, వేగిపోయింది. చిన్న దాంట్లో తిరగమాత వేసే దాంట్లోనే కదా, అలాగే ఉంటుంది. చాలు. ఇప్పుడు ఇవి అట్లా ఉంచు. దీనికి ఇగో ఆవాలు, ముందు ఆవాలు వేయాలి కదా. వీటిలోనూ నేను పప్పు లేననుకో అది వేరే విషయం. ఇదిగో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇదిగో ఇంగువ, గడ్డలు కొట్టాలి అయినా పొడి ఇంగు ఉందలే వేస్తున్నా, తర్వాత కొడతా. నెక్స్ట్ జీలకర్ర అంతా కొట్టేసాను, ఇదే వేస్తా. చాలా పొయ్యి ఆఫ్ చేశానమ్మా. ఈ పొయ్యి కూడా ఆపేసాను. ఇదిగో చూసారా, టక్కని మూత పెట్టేయాలి. మూత పెట్టేసి అప్పుడు అదిగో చూడండి, అది చూసారా ఎలా ఉందో. తిరగమూతలు వేసేసి ఇది మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఆ ఎండి చేపల పని పట్టుకుంటా. పట్టుకునేటప్పుడు కడగరమ్మ, కడగకూడదు, ఇట్లా ఉప్పు దొలపటమే. ఇదిగో పెట్టానా, ఇదిగో ఈ రెండు పెట్టాను చూడండి. అదిగో పొయ్యి మీద పెట్టేయచ్చు ఇలా, చూసారా, అదిగో ఇలా పెట్టేసా. అదిగో మామూలుగా అయితే నా చిన్నప్పుడు బొగ్గుల్లో పొయ్యి మీద కట్టెల పొయ్యిలు ఉంటాయి కదమ్మా, ఆటిల్లో వేసేసేవాళ్ళు, బొగ్గుల మీద పడేసేది పొయ్యిలో. నొప్పులు ఉంటాయి, ఓ కళ్ళాడుతూ ఉంటాయి నొప్పులు, ఆటిలో పడేసేది మా అమ్మ. ఒక 5-6 ముక్కలు, ఎంతమంది తింటున్నారో అన్ని ముక్కలు. అప్పుడు భోజనానికి ఎంతమంది కూర్చున్నారో వాళ్ళకి మాత్రం అన్ని ముక్కలు, ఒక్కొక్కటి. అప్పుడు కూడా ఉప్పు చేప 2 ముక్కలు ఎవరికి ఎప్పుడు పెట్టలేమమ్మ. ఒక్క ముక్క ఇంత పచ్చరేసి ఇంత అన్నం పెట్టి ఒక్క ముక్క పెడతా పైన, అంతే. అన్నం అంతా ముక్కతో తినేస్తారు. ఇదిగో సరే, హాయిగా కాలుతుంది. ఇదిగో మనకు బొగ్గులు లేవు కదా, మరి అవకాశం లేదు కదా, గ్యాస్ మీదే పెట్టుకుంటాం. చాలమ్మ, విడిపోయింది. అదిగో అటు వచ్చింది కదా, చాలు. ఇదిగో చూడండి, అలాగే ఉంటుంది. పొయ్యి ఆఫ్ చేసేసి అలాగే ఉంటుంది, ఇద్దరికే చాలు. ఉప్పు చేప ఇందులో పోస్తా. వడియాలు ఇందులో పెట్టా, అప్పడాలు చిన్న చిన్నవి. శుభా నాయన తండ్రి, ఉక్కబోసేస్తుందిరా బాబు. వంట అయిపోయింది, అవి కూడా అక్కడ పెట్టేశాను. వచ్చాను పిలుద్దామని, మళ్ళీ పాడుతుంటే నవ్వుతారు కదా, అందుకని. ఏదో పెద్ద పాటే ఇది, కానీ ఎంత ఎత్తుకున్నాను కానీ మరి పాడదామని. లాస్ట్ వరకు పాడలేదన్నా 2 చరణాలు పాడదాం. సిరిసిరి మొవ్వది, సుశీల బాలసుబ్రహ్మణ్యం గారు. జుమ్మంది నాదం సయ్యంది పాదం, తను ఊగింది వేళ, చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం సయ్యంది పాదం, తను ఊగింది వేళ, చెలరేగింది ఒక రాసలీల. ఎదలోన సొదల ఎలిదేటి రొదల, కదిలేటి నదిల కలల వరదల. ఎదలోని సొదల ఎలిదేటి రొదల, కదిలేటి నదిల కలల వరదల. చలిత లలిత పద కలిత కవితలెర, సరిగమ పలికించగా స్వర మధురిమలొలికించగా, సిరి సిరి మువ్వలు పులకించగా. జుమ్మంది నాదం సయ్యంది పాదం, తను ఊగింది
వేళ చెలరేగింది ఒక రాస లీల జుమ్మంది నాదం నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకాశమై పొంగే ఆవేశం కైలాసమే వంగే నీ కోసం ఆకాశమై పొంగే ఆవేశం కైలాసమే వంగే నీ కోసం జుమ్మంది నాదం సయ్యంది పాదం తనువుగింది వేళ చెలరేగింది ఒక రాసలీల జుమ్మంది నాదం. చాలా మంచి పాట, సుశీల గారు సూపర్గా పాడిన పాట. ఏదో కొంచెం ట్రై చేశా అంతేనమ్మా, ఏమనుకోవద్దు. తొందరగా ఎత్తికే టైం లేక నాకు తీయంగానే పుస్తకం ఆ పాట కనపడింది, సరే ఏదోలే పాడదాం అని పాడేశాను అన్నమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు పిల్లలకు భోజనం పెడతా. నాన్న వస్తారా? ఓకే అమ్మా. ఇదిగో హాలిడేస్ కదా, ఇందాక నుంచి ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు, బయటకే రారు. ఇప్పుడు పిలిస్తే వచ్చారన్నమాట. తినేటప్పుడు రావాలి కదా మరి, అందుకని వచ్చాను. మాట్లాడేటప్పుడు లేరు, ఇక పాట పాడేటప్పుడు ఉన్నారు, ఇక మరీ అన్యాయం అనుకో, నవ్వుల్లో ఆ పాటే పోద్ది. ఇప్పుడు పిల్లగా వచ్చారన్నమాట ఇప్పుడు భోజనానికి మాత్రం. ఓకేనా తల్లి? ఇవాళ పప్పుచారు ఉప్పు చేప అడిగారు కదా, అదే చేసా. కాకపోతే ముందు కొంచెం ఆవకాయ ఏదైనా మొక్క తింటావా వద్దా? అది మరి అడిగేస్తాను, ఇది వేస్ట్ చేయలేం కదా, ఏదన్నా వేస్ట్ చేస్తాం కానీ ఆవకాయని వేస్ట్ చేయి. నువ్వు నాన్న మొక్కొద్దా? వెల్లుల్లిపాయ తింటావు పోనీ? అదిగో కొంచెమే, అర్థమైందా? ఇదిగో నేను కూడా కొంచెమే మొక్క వేసుకుంటాలే. మీకు ఉప్పు చేప మొక్కలు ఉన్నాయి, మాకు లేవు కదా. అది ఓకే, ఇది అయిపోయింది. అన్నం వడ్డిస్తా. ఓకే, తినమ్మా. ఇదిగో ఉండు ఒక నేతి చుక్కేస్తా, ఆ పచ్చట్లో కలుపుకో, అంతవరకు పచ్చట్లో కలుపుకో. ఇదిగో నాన్న, తర్వాత వేడి చల్లారిపోద్ది. ముందు తినండి, ఆ తర్వాత పాటలు అయిపోయింది, మీకు ఆ భయమే వద్దు. ఇదిగో ఇట్లా పెట్టేసానా, ఇదిగో ఇలా పెట్టేసా, తినండి. సాంబార్ ఇక్కడే ఉన్నాయి, కొత్త ఆవకాయలు కదా. ఇప్పుడు ఏదో కొంచెం, మళ్ళీ వర్షాలు పడేదాకా తినకూడదు, ఏదో కొంచెం అన్నీ వేసుకుందాం. గుమ్మలు వస్తున్నాయి కదా, చేయలే. ఇది కూడా బాగా చేస్తే కూర్చుంటాం కదా. మీరు టీవీ పెట్టుకు కాల్లో కూర్చోవచ్చు. ఒక ఏంటయ్యి వదిలేసేది, మీరు ల్యాప్టాప్లు పెట్టేసి పక్కన మీరు కూర్చోవచ్చు హాయిలో. ఆవకాయ సూపర్గా ఉంది, జాగ్రత్త ముందుకు తోసుకో. చక్కగా ఆరిన తర్వాత చక్కగా పిసుకో. మీరు వచ్చినప్పుడల్లా బిర్యానీలు, చికెన్లు, చేపలు ఇవే కదా. ఇవాళ వెరైటీ కొన్ని. ఓహో, ఉల్లిపాయ వద్దుగా కావాలా? మరి వచ్చిందో అది చూసుకున్నా, తెలియదు, రాలేదా? వెల్లుల్లిపాయలు తింటే మంచిది, బాలకృష్ణ గారు తింటారు బాగా. బాలకృష్ణ బాగా తింటారు. ఇదిగో ఆహా,
ఇది తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టా, అది ప్రెషర్లో ఉన్నది. నేను ఎప్పుడు మంచినీళ్ళే తాగను, అసలు ఏసీ లేక వంటింట్లో దాహం, అబ్బా కడుపున ఎండిపోయింది. బాగున్నాయమ్మా, తిన్నావా? ఇంక తినలేదా? సరే చూసావేమే, ఇది తీస్తారా ఒకసారి అంటున్నాడు. అది పట్టు, ఇప్పటికి రాత్రికి సూపర్ ఎక్కయ్యి బాగా తినండి. పప్పు చారు, ఉప్పు చేప, కోరి వడ్డించుకో, ఏదో ఉంది పాట, అది వేసి పెట్టి పెట్టుకో. ఇవాళ పాడిన పాట చాలా కష్టమైన పాట, నేనేదో తింగిరి పిగిరి పాడేసా. అటు చిన్న చిన్న మొక్కలు ఆపలది, ముళ్ళున్నా కూడా అర తీసుకు తినాలి. మీ అమ్మ ఎప్పుడు కాల్చలేదేమో, కాల్చారా ఎప్పుడు చేస్తామన్నారు? కలుతుందా? వీడికి అలవాటేనా? ఓహో, నాన్ వెజ్ లేకుండా తిన్నని ఉప్పు చేప కల్పించుకుంటావా? కొంచెం యువతలకి రారా, కనిపించాలిగా మా వాళ్ళకి మోలు దూరావు. లే లే కొంచెం చాటు పోసుకు తాగు, ఇంకొంచెం పోసుకో, వేడిగా ఉంటాయి, వేడిగా ఉంటాయి. ఇప్పుడు తాగు, అది తాగుతులా అయ్యం తీసి అవతల పెడాయి, శుభ్రంగా ఫ్రెష్గా తాగేసి అయ్యి. ఈడు తాగుతున్నా, ఈడు ప్లేట్ ఎత్తుకు తాగేశాడుగా. ప్రెజర్లో పెట్టే బాటిల్, వెండి బాటిల్ సింక్లో పడేసేస్తావా? పడేసి ప్రెజర్లో పెట్టే బాటిల్ తీసుకురండి, తాగుదురు. కానీ నువ్వు కూడా తీసుకెళ్ళిపో. ఓకే, చైర్ తోసి, చైర్ తోయి. వెళ్ళరా, వాటర్ బాటిల్ అందులో అందరూ తాగండి. ఇప్పుడే తాగేవు. ఇప్పుడు పొద్దున్న పూరి తెప్పించి పెట్టా టిఫిన్లు, నేనేం చేయలేక. మరి ఎప్పుడు వెళ్ళొచ్చినప్పుడు, ఎప్పుడు లేచారు? 12ంటికి తిన్నారు టిఫిన్, ఇప్పుడేమో అన్నారు తినగలరు. అదనమాట. ఆ టైం వెళ్తే నాని వాళ్ళ ఇంట్లో ఉంటే లేపేస్తారు తొందరగా అంటారు. అదే ఎవరి వాళ్ళ అమ్మల నాన్నలో ప్యాంపరింగ్లు, మన దగ్గర ప్యాంపరింగ్ చల్లబడిపోయిందిరా, పప్పు కింద పెట్టరా, పప్పు కింద పెట్టామాయి, మూత రాదు. అయిపోయిందమ్మా, శుభ్రంగా తిన్నాం. వాళ్ళు కూడా పప్పుచారు పోసుకొని ఉప్పు చేపతో తినేశారు. నేను పప్పుచార, వడియాలు, ఆవకాయ కూడా కొంచెం వేసుకున్నాం అందరం. ఆవకాయ దగ్గరికి వస్తే గుమ్మగుమ్మల వాసనలు వస్తున్నాయి కదా, తినలేకుండా ఉండలేము. ఎండాలు అది ఇది అంటారు, ఎప్పుడన్నా తిందాం, మరి పట్టాం కదా. ఆవకాయ వేసుకు తిన్న తర్వాత ఆ ముక్క లాస్ట్లో చేయి కడుక్కున్న తర్వాత కూడా ఆ ముక్కలు బొగ్గల్లో పెట్టుకుని నవ్వుతాను చూడు, చప్పలిస్తా. లాస్ట్కు చాలామంది చేస్తాం, నేను చేస్తా. మరి ఆ ముక్క నోట్లో పెట్టిన తర్వాత పళ్ళని పెడతాం, ఇక నవ్వుతూ ఉంటాం కాసేపు. ఆ టేస్టే వేరు. ఆవకాయ గురించి కథలుగా చెప్తారు అందరూ. ఆవకాయ అంటే నిజంగా ఆవకాయ, అది లేకపోతే తెల్లారదు. అందరి ఇళ్ళల్లో ఇప్పుడు, పాత రోజుల్లో కొంతమంది ఇళ్లల్లోనే ఉండేది ఆవకాయ అనేది. అదేదో అండపెండ బ్రహ్మాండం అన్నట్టు చూసేవాళ్ళు. కొందరి ఇళ్ళల్లో మాత్రమే ఉండేది ఆవకాయ. మీరు కావాలంటే మీ పెద్దవాళ్ళని అడగండి, అందరిళ్ళల్లో ఆవకాయ. అందరిళ్ళల్లో మామిడికాయ పచ్చడి ఉంటుంది, మామిడికాయ పచ్చడి. మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అంటారు దాన్ని. ఆవకాయ అనేది స్పెషల్గా కొందరిళ్ళల్లోనే పడతారు, ముఖ్యంగా బ్రాహ్మణ ఇళ్ళల్లో అందరూ పడతారు ఆవకాయ. వాళ్ళ ఇళ్ళల్లో నేను చూశాను, బాగా తిన్నాను కాబట్టి నాకు తెలుసు. మా వాళ్ళ ఇళ్ళల్లో అందరిళ్ళల్లో తురుంపచ్చని ఆవకాయలు మేము ముక్కలు కోసేసి ఊరేసి ఎండబెట్టేసి కలిపేసి
బోళ్ళు ఇంత పచ్చళ్ళు పెట్టేవాళ్ళు మా ఇళ్ళల్లో 100 కాయలు మామిడికాయ పచ్చడి పెట్టామమ్మా అంటారు. అదన్నమాట. ఇప్పుడు ఇంటింటికి ఉంది పొయ్యి, మా ఇంటికి ఉంది మరొక పొయ్యిలాగా ఇంటింటికి ఆవకాయ పెడుతున్నారు. వాళ్ళు వీళ్ళు అని కాదు. ఎవరైనా కొంచెం ఆవకాయ పచ్చడి పెడితే బాగుండు అనే రోజులు ఆనాడు, ఇవాళ ఇంటింటికి ఆవకాయ. అది బాగుంది, తిన్నాం, పిల్లలు వచ్చారు కదా, మళ్ళీ రేపు ఇంకో వంట చేస్తాయి వీళ్ళకి. ఏదో మటన్ చాప్స్ అవి అడుగుతున్నారు, ఆల్రెడీ 2 years బ్యాక్ చేసినట్టున్నాను. మళ్ళీ మటన్ చాప్స్ అంట, లివర్ ఫ్రై అంట అవి అడుగుతున్నారు, చేస్తా. ఏది ముందొస్తో మీకు నాకు తెలియదు కానీ మొత్తానికి చేస్తా. ఉంటారు కదా 4 రోజులు ఏ వంట చేసి 4 వీడియోలు చేస్తా. ఓకేనమ్మా, చూస్తున్నారు, బర్త్డే వీడియో వస్తుంది, చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.